వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. ప్రేమలో శాశ్వతం అనుకుంటాం, జీవితం శాశ్వతం అనుకుంటాం, అందుకే బ్రతుకుతుంటాం. కానీ ఆ ప్రేమలు దూరమైనప్పుడు, జీవితం అర్థం కానప్పుడు ఎప్పటికైనా ప్రేమ తిరిగి వస్తుందని ఎదురు చూస్తాం. ఎప్పటికైనా కలలు కన్న జీవితం ఎదురొస్తుందని ఆశపడతాం. అలాగే శిల్ప ఎదురు చూసింది. సీరియల్ నటుడు చందు తిరిగొస్తాడు, తనకు జీవితాన్ని అందిస్తాడు అని, పిల్లలను చూసుకుంటాడు అనుకుంది. కానీ పవిత్ర ప్రేమలో చందు తన దారి తాను చూసుకున్నాడు. చివరకు శిల్పను ఒంటరి చేశాడు. ఆమె జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చాడు. అతను ప్రేమించాడు, ఆమె అతని ప్రేమలో పడిపోయింది. అతను పెళ్లి చేసుకుంటాను అన్నాడు, ఆమె అతనితో 7 అడుగులు నడిచింది. అతను మోడల్ కావాలనుకున్నాడు, ఆమె సపోర్ట్ చేసింది. అతను మరొకరితో మళ్ళీ ప్రేమలో పడ్డాడు, ఆమె హృదయం ముక్కలైంది. అతను ఆమెతోనే ఉంటాను అన్నాడు, ఆమె నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండు అన్నది. ఇప్పుడు అతను లేడు, మరి ఆమె పరిస్థితి ఏంటి? తెలుగు సీరియల్ యాక్టర్ చంద్రకాంత్ బలవన్మరణం అతని అభిమానులను ఎంతగానో కలిచివేసింది. చందు మరణాన్ని సహచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. అతని కుటుంబం కన్నీరు మున్నీరుగా వినిపిస్తోంది. తొందరలో మీకు నా గుడ్ న్యూస్ తెలుస్తుందేమో అనేసి అని అన్నారు. నా పవియే నా లైఫ్ అనేసి అని అన్నారు. కానీ నాకు అర్థం అవ్వట్లేదు తను ఎందుకు అలా డిసైడ్ చేశాడు. పవి లైఫ్ అయినప్పుడు మరి నేను నా పిల్లలు ఏమవ్వాలి, అదే నేను ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉన్నాను. ఇప్పుడు పిల్లలను ఎలా చూసుకోవాలి, ఎలాంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా. అంటే మాకు ఎంతవరకు తెలుసు అంటే తను కాల్ చేశాడు అంతవరకే తెలుసు. పవి లేవట్లేదు, అక్కడ కాల్ చేసినా కానీ డైరెక్ట్ ఒకటే, పవి లేవట్లేదు పవి లేవట్లేదు పవి లేవట్లేదు అంతే అంటున్నాడు. లాస్ట్కి ఒక 1.5 అవర్ తర్వాత పవి చనిపోయింది అనేసి కాల్ వచ్చింది. వారం రోజుల క్రితం వరకు బుల్లితెర ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన పేర్లు చందు, పవిత్ర. కానీ ఇప్పుడు చందు భార్య శిల్ప జీవితం గురించి ఆలోచిస్తున్నారు. ఆమె భవిష్యత్ ఎలా ఉండబోతుందని ఆందోళన చెందుతున్నారు. అందుకు కారణం వివాహం జరిగిన తర్వాత వివాహేతర సంబంధాల మూలంగా జీవితాలు నాశనం అవుతున్నాయని శిల్ప ఆవేదన వ్యక్తం చేసింది. పాప జస్ట్ 2 days వెయిట్ చే పాప, నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నా అనేసి ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. అది చూసి నేను మా పెద్దవాళ్ళకి చెప్పాను అనమాట. సో ఇలా పోస్ట్ చేశాడు, మళ్ళీ ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు, పెద్ద నిర్ణయము, నేను ఇప్పుడు ఏదున్నా తనని యాక్సెప్ట్ చేయడానికి రెడీ ఉన్నా, మెయిన్ ఆ పర్సనే అడ్డు తగిలింది, లేదు తను ఇక్కడనే ఉండమని చెప్పండి, తనకి టైం కావాలంటే తీసుకోమని చెప్పండి, ఎంత టైం అయినా పర్వాలేదు, టైం తీసుకోమనండి, కానీ పిల్లల కోసం తను ఉండాలి. తను బయటికి వెళ్ళిపోయాడు, ఫ్రెండ్స్తో ఉన్నాడంట. సో నైట్ మాకు సమ్వేర్ అరౌండ్ 7 o'clock ఏమో చెయ్యికి రాయితో పగలగొట్టుకున్నాడో ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, చేతికి తగిలి చేయి కట్ చేసుకున్నాడో ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అలా అని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పడుకున్నాడు. సో ఎక్కడున్నా సరే తను సేఫ్గా ఉన్నాడు, అదొకటే ఇంపార్టెంట్. తను డిప్రెషన్లో ఉన్నాడు, కొంచెం మనం వెళ్ళినా కానీ అది ఎక్కువ అవుతుంది అన్న దీంట్లో చూసేసి వచ్చాం మేము ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. షూట్ అయిపోయిన తర్వాత, షూట్కి వెళ్ళే ముందు కూడా, అంటే మార్నింగ్ 6-6:30కి స్టార్ట్ అవుతాడు అతను. స్టార్ట్ అయినప్పటి నుంచి లొకేషన్కి రీచ్ అయ్యే వరకు, మేకప్ వేసుకునే ముందు వరకు, కన్నా స్టార్ట్ అయినా ఇక్కడ నుంచి నాకు కాల్ వెళ్తుంది, ఖచ్చితంగా వస్తుంది కాల్, కంటిన్యూస్గా మేము కాల్లోనే ఉంటాం. రీచ్ అయిన తర్వాత మేకప్ వేసుకుంటున్నా, షార్ట్లో ఉన్నా, షార్ట్ అయిపోయినాక నేను కాల్ చేస్తాను. షార్ట్ గ్యాప్లో కూడా ఖచ్చితంగా, కన్నా షార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఏ ఆర్టిస్ట్తో మాట్లాడేవాడు కాదు. పవిత్ర జయరాం ముందు చందు చాలా మంచివాడు, కానీ పవిత్ర జయరాం వచ్చిన తర్వాత ఏమైంది, ఏం జరిగింది అన్నది. శిల్ప కథ ఈనాటిది కాదు, 25 సంవత్సరాల క్రితమే చందు ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. ఆమెను తొలిచూపులోనే ప్రేమించాడు. ఎన్నో రోజులు ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. అతడి ప్రేమలో నిజాయితీ ఉందని గ్రహించింది శిల్ప. అందుకే అతనితో 7 అడుగులు నడిచింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని అందమైన జీవితంలోకి అడుగుపెట్టింది. 2015లో శిల్ప మెడలో చందు 3 ముళ్ళు వేశాడు. 2015 November 29న మా మ్యారేజ్ అయ్యింది. అందరు పెద్దల సాక్షిగా పెళ్లి చేసుకున్నాము. ఆల్మోస్ట్ లాక్డౌన్ వరకు మేము చాలా బాగున్నాము. వన్స్ త్రినేని సీరియల్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ సైన్ చేశాడో అప్పటి నుంచి తనలో చేంజ్ వచ్చింది.
ఎప్పుడైతే పవిత్ర జయరామ్ పరిచయం అయ్యిందో అప్పటి నుంచి తనలో చేంజ్ వచ్చింది. సో నాకు అన్ని విషయాలు తెలిసిన అంటే ఇనీషియల్గా వాళ్ళ రీల్స్ కానీ ఏమన్నా చూసినా కానీ మీడియా కదా అర్థం అయిపోతుంది. అంటే జస్ట్ క్యాజువల్ రీల్స్ ఏమో, ఒకటే ఇండస్ట్రీ కదా చాలామంది చేస్తుంటారు, అలానే చేస్తున్నారేమో అనేసి అని అనుకున్నాను. కానీ నాకు తెలిసేసరికి ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. అంటే వాళ్ళ రిలేషన్షిప్ తెలిసేసరికి 1.5 year అయిపోయింది. సో అప్పుడు నేను క్వశ్చన్ చేసిన తను లైఫ్ అనేసి వెళ్ళిపోయాడు. ఇద్దరి ప్రయాణం ఒకేసారి ప్రారంభమైంది. మొదట రియల్ ఎస్టేట్ జాబ్ చేశారు. ఆ తర్వాత చందు స్కూల్లో పీటీ మాస్టర్ గా జాయిన్ అయ్యాడు. అయితే శిల్ప మోడలింగ్ చేయడంతో ఆ రంగంలో ఆమెకు ప్రవేశం ఉండడంతో అటుగా చందు ఆకర్షితుడయ్యాడు. మొదట శిల్పను సీరియల్స్ లో నటిగా ప్రయత్నించొచ్చు కదా అన్నాడు. కానీ శిల్పకు ఆ రంగంపై అయిష్టత ఉంది, అందుకే నిరాకరించింది. కానీ చందు మెల్లగా మోడలింగ్ కలలు కనడం మొదలుపెట్టాడు. సీరియల్స్ లోకి అడుగు పెట్టాలనుకున్నాడు. చందు మోడల్ గా నిలిచేందుకు తన వంతు కృషి చేసింది శిల్ప. మెల్లగా సీరియల్ అవకాశాలు మొదలయ్యాయి. మొగలి రేకుల్లో చిన్న పాత్ర చేశాడు చందు. ఆ తర్వాత శ్రావణ సమీరాలలో మంచి పాత్ర లభించింది. కానీ గుర్తింపు తీసుకొచ్చే పాత్రలు రాలేదు. దాంతో కొంతకాలం సీరియల్స్ కు దూరంగా ఉన్నాడు. ఆ సమయంలో చందుకు శిల్ప చేసిన సపోర్ట్ అంతా ఇంతా కాదు. వన్ ఫైనల్ డే ఏమన్నానంటే, నువ్వు వెళ్తా అంటే నువ్వు వెళ్ళు, నాకు అభ్యంతరం ఏం లేదు, నువ్వు ట్రై చేయి అనేసి అని అన్నాను. నీకేమైనా సపోర్ట్ కావాలంటే నేను చేస్తాను అనేసి చెప్పాను. సో ఈ ఇండస్ట్రీలో మనకి ఫస్ట్ తనకి వచ్చింది శ్రావణ సమీరాలు మొగలి రేకుల్లో. అంటే నాకు తెలిసిన వాళ్ళ త్రూగా నేను పరిచయం చేయించాను. మొగలి రేకుల్లో చేశాడు. అప్పుడు అక్కడ ఎస్ఐ క్యారెక్టర్, చాలా చిన్న క్యారెక్టర్, అది చేశాడు. తర్వాత శ్రావణ సమీరాల్లో చేశాడు. శ్రావణ సమీరాలు ఆ తర్వాత కంటిన్యూస్గా తనకు ఆఫర్స్ వచ్చాయి. కాకపోతే ఆన్ అండ్ ఆఫ్ ఆఫర్స్ వచ్చాయి అనమాట. అంటే కంటిన్యూస్గా ఆఫర్స్ లేవు. మధ్యలో ఐటీ కంపెనీ స్టార్ట్ చేశారు, సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇది కూడా స్టార్ట్ చేసామన్నమాట. ఇద్దరం కలిసి చేసాము. తనకి సపోర్టివ్గా ఉన్నాను. నేను ఇండస్ట్రీ నుంచి బయటికి కంప్లీట్గా వచ్చిన తర్వాత నేను హెచ్ఆర్ ప్రొఫెషన్లో ఉన్నాను. రంగుల ప్రపంచం పైకి కనిపించేంత కలర్ఫుల్గా ఉండదు. ముఖానికి మేకప్ వారి పర్సనల్ లైఫ్ను కంప్లీట్గా కవర్ చేసేస్తుంది. ఒక్కసారి మేకప్ లేకుండా వారిని కలిస్తే తట్టుకోలేనంత విషాదం నిండి ఉంటుంది. త్రినేని సీరియల్ నటుడు చందు, ఆ సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర జయరామ్ అలాంటి జీవితాన్ని చూశారు. త్వరలో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకున్నారు. ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ప్రసారమయ్యే త్రినయని సీరియల్లో చందు అలాగే మరో నటి పవిత్ర జయరామ్ ముఖ్య పాత్రలకు ఎంపికయ్యారు. మొదట సెట్ లో వీరిద్దరూ హాయ్ బాయ్ కే పరిమితం అయ్యారు. కానీ సెట్ లో జరిగిన అనుకోని సంఘటన వీరి మధ్య స్నేహాన్ని చిగురించేలా చేసింది. ఆ తర్వాత సాన్నిహిత్యాన్ని పెంచింది. శిల్ప జీవితంలో నుంచి చందు దూరం కావడానికి కారణమైంది. త్రినయని షూటింగ్ సెట్ లో ఒక కీలకమైన సన్నివేశం చిత్రీకరణ జరుగుతున్న సమయంలో సెట్ లో జరిగిన చిన్న యాక్సిడెంట్ నుంచి పవిత్ర జయరామ్ ను కాపాడాడు చందు. అప్పటి నుంచి వీరిద్దరికీ సాన్నిహిత్యం పెరిగింది. కలిసి రీల్స్ చేయడం, కలిసి పార్టీలకు అటెండ్ కావడం ప్రారంభమైంది. మొదట శిల్ప వీరిద్దరిది స్నేహం అనుకుంది. కానీ చందు ఇంటికి రావడం మానేయడంతో తనకు చందు దూరం అవుతున్నాడని శిల్పకు అర్థం కావడం ప్రారంభమైంది. సరిగ్గా ఇదే సమయంలో తల్లిని కోల్పోవడం శిల్పను మరింత కృంగదీసింది. తాను 2 ఏళ్లు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. మరోవైపు భార్యను పట్టించుకోకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా చందు పవిత్రతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాడు. 4 ఏళ్లుగా త్రినయని సీరియల్లో తమదైన నటనతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు పవిత్ర చందు. ఈ సీరియల్ తో వచ్చిన పాపులారిటీతోనే త్వరలో ఓ కన్నడ సినిమాలో నటించాలని అనుకున్నారు. అందుకోసం రీసెంట్ గా బెంగళూరు వెళ్లారు. తిరిగొచ్చే సమయంలో యాక్సిడెంట్ జరిగి పవిత్ర చనిపోయింది. యాక్సిడెంట్ సమయంలోనే ఆమెతోనే ఉన్న చందు ఆ తర్వాత ఆమె లేదని తెలిసి డిప్రెషన్ లోకి వెళ్ళాడు. పవిత్ర తిరిగి రాని లోకాల్లోకి వెళ్ళిందని తెలిసి పూర్తి పిచ్చివాడిగా మారతానని భయపడి హైదరాబాద్ లోని మణికొండ మున్సిపాలిటీ అల్కాపూర్ రోడ్ లో ఉన్న అపార్ట్మెంట్ లో తన ఫ్లాట్ లో సీలింగ్ ఫ్యాన్ కు డోర్ కట్టెంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. జీవితాంతం తోడుగా ఉంటాడు అనుకుంది శిల్ప. కానీ పవిత్రతో చందు స్నేహం శిల్ప జీవితంలో కుదుపు తీసుకొచ్చింది. తన భర్తను తనకు దూరం చేసింది. ఒకవైపు అమ్మ దూరమైన బాధ, ఇంకోవైపు చందు దూరం అవుతున్నాడు అనే ఆవేదన. అయినా సరే అన్నింటినీ తట్టుకొని నిలబడగలిగిన గుండె ధైర్యం ఆమె సొంతం. కాలం పెట్టే ప్రతి పరీక్షలోనూ నెగ్గుకుంటూ వచ్చింది శిల్ప. చందు అంటే శిల్పకు ప్రాణం. అందుకే అతనికి అన్ని సమయాల్లో తన సహకారం అందించింది. కష్టాల్లో ఉన్నప్పుడు చెయ్యి అందించింది. ఎంతటి కష్టానైనా సరే దిగమింగుకుంది. చివరికి భర్త పరాయి స్త్రీపరం అవుతున్నా సరే నీ సుఖమే కదా నేను కోరుకుంది అనుకుంది. నువ్వెక్కడున్నా సుఖంగా ఉండు అని చెప్పింది. తను రిటర్న్ అవ్వడానికి ఇచ్చాను ఛాన్స్, లేదు అనేసి అని అన్నాడు. ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడికి వచ్చి వెళ్తాను అని అంటే లేదు
ఉంటే అక్కడనే కంప్లీట్గా ఉండు, నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకో, నువ్వు హ్యాపీగా ఉండు, ఎక్కడున్నా నువ్వు హ్యాపీగా ఉండు అనేసి చెప్పాను. లేదు అంటే తనను వదిలేసుకొని మా కోసం పిల్లల కోసం వచ్చేసాయి అనేసి చెప్పాను. సో తను ఏం ఇలా ఎందుకు చేశాడో అర్థం అవ్వట్లేదు, కానీ తనతోనే ఉన్నాడు, పవిత్ర జయరామ్తోనే ఉన్నాడు లివ్ ఇన్ రిలేషన్షిప్లో. సో ఇన్సిడెంట్స్ అయ్యాయి లైఫ్లో, చాలా ఫేస్ చేశాను. కాకపోతే ఫైన్, ఎక్కడున్నా నా మనిషి హ్యాపీగా ఉన్నాడు కదా అన్న దీంట్లోనే ఉన్నాను. కాకపోతే స్టార్టింగ్ తన జాబ్ చేసింది మేమిద్దరం కలిసి చేసాము ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో. అంటే నేను జాయిన్ అయిన తర్వాత యాజ్ అ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా తనని జాయిన్ చేసుకున్నాను. సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయ్యాక నా జూనియర్ కింద జాయిన్ చేసుకున్నాను. ఆ తర్వాత ఫ్యూ మంత్స్లో మానేసి అతనికి విలేరియన్ గ్లామర్ స్కూల్లో పీటీ మాస్టర్గా, అంటే అతను ఫుట్బాల్ ప్లేయర్, నేషనల్స్కి ఆడాడనమాట. సీరియల్ ప్రారంభానికి ముందు చందు వేరు, సీరియల్ ప్రారంభమైన తర్వాత చందు వేరు. సీరియల్ ప్రారంభానికి ముందు చందుకి శిల్ప మాత్రమే లోకం. ఉదయం 6ంటికి లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు శిల్ప పేరు జపం చేస్తూనే ఉండేవాడు. కుటుంబం మాత్రమే జీవితంగా గడిపేవాడు. కానీ సీరియల్ ప్రారంభమయ్యి పవిత్ర పరిచయంతో శిల్పపై చేయి చేసుకోవడం వరకు వెళ్ళాడు. చందు రోజుల తరబడి ఇంటికి రాకపోయినా, కుటుంబాన్ని పట్టించుకోకపోయినా, ఆర్థిక సాయం అందించకపోయినా, తనతో పూర్తిగా మాట్లాడడం మానేసిన శిల్ప అన్నిటినీ తట్టుకుంది. కష్టాలను దిగమింగుకుంటూ వచ్చింది. ఏనాటికైనా చందు తన పిల్లల కోసం తిరిగొస్తాడు అని ఆశగా ఏళ్లకు ఏళ్లు ఎదురు చూసింది. కానీ ఎప్పుడైతే చందు తన పిల్లల కంటే పవిత్ర పిల్లల్ని సొంత పిల్లలుగా భావించడం మొదలుపెట్టాడో తట్టుకోలేకపోయింది. ఆల్మోస్ట్ 5 years అయిపోయింది తనతో టచ్లో లేక. అంటే డైరెక్ట్ కమ్యూనికేషన్ మాకు లేదు, ఏదున్నా పాప త్రూగానే కమ్యూనికేట్ చేస్తానన్నమాట. సో శ్రావంతికి చెప్పాను, శ్రావంతి కొంచెం చిన్న కాల్ చేయమ్మా, అన్న ఇట్లా బయటికి వెళ్ళిండంట అని అంటే తను కాల్ చేసింది. కాల్ చేస్తే లక్డీ కపూర్ వెళ్తున్నాను, పవిత్ర జయరామ్ వాళ్ళ పిల్లలకి ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది, నన్ను సైన్ పెడితే అనేసి అన్నాడు. అదే నిజమేమో అనేసి మేము నమ్మామన్నమాట. బట్ ఆఫ్టర్ 12 చాలా ట్రై చేసాం. వాళ్ళ చెల్లి మాత్రం 10:30, 11 నుంచి ట్రై చేసింది తనకు ఆన్ అండ్ ఆఫ్ కాల్ చేయడం. నేను మాత్రం 12 నుంచి ట్రై చేశాను. మేబీ ఇన్సూరెన్స్ వర్క్ ఏమో కొంచెం టైం తీసుకుంటుందేమో అనేసి నేను అలా అనుకున్నాను. బై 2కి వెళ్దాం అనుకున్నాను ఫ్లాట్కి, ఎందుకో డౌట్ వస్తుంది, ఫ్లాట్కి వెళ్దాంలే అనేసి అని అనుకున్నాను. కాకపోతే పవిత్ర జయరామ్ ఫ్లాట్ ఎక్కడో ఎవరికి తెలియదు. ఒక అబ్బాయి వెళ్ళాడు అంతకంటే ముందు, అంటే రాగానే ఆ నైటే లగేజ్ తీసుకొచ్చి పెట్టాడు ఇంట్లో. అంటే తన ఓన్లీ జస్ట్ బట్టలే తీసుకొచ్చి పెట్టాడు, ఎలాంటి మెమెంటోస్ కానీ ఏవి కానీ ఏం తీసుకుని రాలేదు. ఇదే విషయాన్ని, తనకు జరుగుతున్న అన్యాయాన్ని పరిష్కరించుకునే దిశగా అడుగులు వేసింది. తన కుటుంబాన్ని కాపాడాల్సిందిగా పవిత్ర జయరామ్ను అడిగింది. అందుకు పవిత్ర ససేమిరా అంది. చందుని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చింది. ఇటు చందు కూడా పవిత్ర లేకుండా బ్రతకలేనన్నాడు. దాంతో వారి జీవితాలను వారికి వదిలేసింది. ఇంటికి వచ్చి పిల్లల్ని, అత్తమామల్ని బాధ్యతగా చూసుకోవడం మొదలుపెట్టింది. పవిత్ర దూరమైన వెంటనే శిల్ప దగ్గరకు వచ్చాడు చందు. తన కోసం కాదు, తన పిల్లల కోసం వచ్చాను అన్నాడు. అందుకు శిల్ప కూడా సంతోషించింది. ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. తన పిల్లల భవిష్యత్ కంటే, శిల్ప జీవితం కంటే పవిత్ర లేని లోకాన్ని అతను ఊహించుకోలేకపోయాడు. శిల్పను, పిల్లలను అన్యాయంగా వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు శిల్ప తనకు, తన పిల్లలకు న్యాయం చెయ్యాలని వేడుకుంటోంది. ఇది వాళ్ళ స్పెషల్ ఎడిషన్.